జగిత్యాల జిల్లా కోరుట్ల శివార్లో 33 kV విద్యుత్ తీగలు వినాయక విగ్రహానికి తగిలి 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక షెడ్ నుంచి మరో షెడ్డుకు 13 ఫీట్ల విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శివార్లో 33 kV విద్యుత్ తీగలు వినాయక విగ్రహానికి తగిలి 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక షెడ్ నుంచి మరో షెడ్డుకు 13 ఫీట్ల విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను ఆపేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కోరుట్ల పట్టణం శివార్లో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు 4 గంటల సమయంలో ఒక వినాయక విగ్రహాన్ని ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్కి ఒక భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు అంటే హైటెన్షన్ వైర్ ఏదైతే ఉంటుందో హైటెన్షన్ వైరు తగిలి మొత్తం 9 మంది కార్మికులు ఆ విగ్రహాన్ని తరలిస్తున్నారు, క్రేన్ డ్రైవర్తో సహా. అయితే వీరందరూ ఆ వైర్లు తగలడంతో ఒకసారిగా మంటలు రేగాయి. దాంతో పాటు షాక్ తగిలి 9 మంది అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఒక ఇద్దరు మాత్రం అంటే షెడ్ యజమానితో సహా, షెడ్ యజమాని ఒక మహారాష్ట్రకు చెందిన కార్మికుడు, ఇద్దరు కూడా దాంట్లో ఈ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మృతి చెందారు అప్పటికే అని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను కనుక మనం చూసినట్టయితే ఒక షెడ్ అంటే గత సంవత్సరం వినాయక విగ్రహాలు తయారు చేసిన షెడ్ లో కొన్ని విగ్రహాలు మిగిలిపోయాయి. అయితే ఆ ల్యాండ్ ఓనర్ అక్కడి నుంచి షెడ్ తీసేయమని కోరడంతో వీళ్ళు వేరే చోట మళ్ళీ షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ లోకి ఆ పాత విగ్రహాలను తరలిస్తున్న క్రమం వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విగ్రహాల తయారీ అనేది ప్రారంభించారు. అయితే పాత విగ్రహాలకు పెయింట్ వేయడము, తర్వాత కొత్త విగ్రహాలు తయారు చేస్తున్న క్రమంలో ఆ పాత విగ్రహాలన్నింటినీ ఈ షెడ్ కు తరలిస్తున్న క్రమంలోనే ఈ విద్యుత్ తీగలు తగిలాయి. అయితే విద్యుత్ తీగలు తగిలిన వెంటనే ఆ విగ్రహాన్ని పట్టుకున్న కార్మికులు మొత్తం కూడా మనం లైవ్ లో విజువల్ లో చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ నిశ్చేష్లై కింద కుప్పకూలిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ కొద్దిసేపటి తర్వాత స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఇవ్వగానే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. నిలిపివేసిన తర్వాత వాళ్ళందరినీ క్షతగాత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలోనే ఈ మరణాలు అనేవి సంభవించినాయి. అయితే 7 పరిస్థితి అయితే నిలకడగా ఉందని ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే ఇది ఎట్లా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా, షెడ్ యజమాని అనుమతి తీసుకున్నాడా, క్రేన్ యజమాని ఏమైనా సమాచారం ఇచ్చాడా అనేది అయితే విచారణ తేలాల్సి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.